అన్నయ్య కృష్ణవేణిని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. కృష్ణవేణి, నువ్వేంటి ఇక్కడ? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, రండి. నన్ను చంపడానికి ట్రై చేసిందండి. ఆగవే, ఆగు. ఏయ్ రేయ్, ఆగు రేయ్. ఆగవే, ఏయ్ ఆగు, ఏయ్ ఆగు, నిన్నే. ఏయ్ ఆగవే, ఈ రోజు నా చేతిలో చచ్చావే. ఆగు, ఏయ్ ఆగవే, ఆగు. ఆగవే, ఏయ్ ఆగు, ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. ఆగండ్రా కృష్ణవేణి. నేను చచ్చిపోయానా? మై గాడ్, నేను చచ్చిపోయానా? నో నో నో. కృష్ణవేణి, కృష్ణవేణి. నువ్వు అసలు మనిషివేనా? ఇక్కడే ఉంటూ ఇక్కడే తింటూ ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు? కిడ్నాప్ ఏంటామని? మర్డర్ ప్లానింగ్ ఏంటామని? అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? లేక మేడం ఏంటి ఇక్కడ తప్పించుకొని వచ్చిందా? అవుట్. యామిని పని అవుట్. ఇందులో నా పాత్ర ఉన్నట్టు తెలిసిందా లేదా? నేనిక్కడ ఉండాలా, జంప్ కావాలా? వర్మ గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? పోలీసులు పిలవండి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. పోలీసుల దాకా ఎందుకు లేక నా చేతులతోనే దీన్ని షూట్ చేసి పాడేస్తాను. కిడ్నాప్ కిడ్నాప్ చేస్తుందా? నేను ఏమనుకుంటుంది? ఏంటి? ఏంటా చూపు? ఏంటా? చూసారా దీని పొగరు? అన్నయ్య, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఆ తప్పు ఎందుకు చేశానో ఒక్కసారి ఆలోచిస్తే అందులో మీ ఇద్దరి తప్పు కూడా కనిపిస్తుంది.
ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? చేసిందంతా చేసి మా మీదకి నెట్టేస్తున్నావు. వర్మ గారు, కిలాడి అండి తను. ప్యూర్ క్రిమినల్ బ్రెయిన్. ఇంకా తనతో మాట్లాడండి. జైల్లో పడేస్తే గాని దీని దిక్కు కుదరదు. అన్నయ్య, ఈ ఇంట్లో నీకు చెల్లెలుగా ఉన్నానే కానీ ఒక్క పని మనిషి కన్నా ఎక్కువగానే సేవలు చేశాను కదన్నయ్య. వదిన రక్షితను చిన్న పిల్లగానే వదిలేసినప్పుడు తను చూసుకుంది నేనే కదన్నయ్యా. ఇంటి మెయింటెనెన్స్, ఆఫీస్ పనులు చూసుకుంటూనే రక్షిత బాగోగులు నేనే చూసుకున్నాను కదన్నయ్యా. దానికి ప్రతిఫలంగా ఎప్పుడైనా ఏనాడైనా నేనేదైనా అడిగానా? ఆశించానా? వాట అడిగానా? శాలరీ అడిగానా? లేదు కదా. పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా, ఏమీ ఆశించకుండా మీ అందరికీ ఊడిగం చేస్తున్నాను కదన్నయ్యా. వైజాగ్ లో ముకుంద్ విషయంలో కూడా నేను నీకెంతో సపోర్ట్ చేశాను. నీతో పాటు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. దానికి కారణం ఈ లేఖ వదినే కారణం కదన్నయ్యా. అప్పుడైనా నువ్వేం చేశావు? నాకిది కావాలని నేనేది అడగలేదు కదన్నయ్యా. యామిని, తెలివిగా మాట్లాడకు. వర్మ గారు టాపిక్ డైవర్ట్ చేస్తుంది. చాలా డేంజరస్ క్యారెక్టర్ అండి తనది. వదినా, నేను డేంజరస్ అయితే నువ్వేంటి శాంతమూర్తివా? యామిని, నోరు మూసుకో. ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్ను మాట్లాడి అన్నయ్యా. నువ్వొక బోళ మనిషివి. ఎవరేంటో నీకు తెలీదు. చాలా విషయాలు నీకు తెలియవన్నయ్యా. ఇన్నాళ్ళు చాకరీ చేశాను. వదినా, నీ కంపెనీలో పొజిషన్ ఇవ్వమని అడిగాను. చీ కొట్టింది. ముష్టి వేసినట్టు ఎంతో కొంత ఇస్తాను. ఇంట్లో నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోంది. ఎన్నెన్ని మాటలందో నీకు తెలీదన్నయ్యా. అందుకే కోపం వచ్చింది, బాధేసింది, కడుపు రగిలిపోయింది. అందుకే కిడ్నాప్ చేయించాను. తను చేసిన తప్పుల్ని, పెట్టిన తప్పుడు కేసుల్ని అన్నింటినీ మర్చిపోయి ఒక్క బుల్లెట్ తగలగానే అయ్యో అనుకున్నావు. కానీ ఆ బుల్లెట్ వెనుక పెద్ద స్కెచ్ ఉందని నీకు తెలీదన్నయ్యా. షటప్ యామిని. అయిపోయిన టాపిక్స్ అవసరమా ఇప్పుడు? అవసరమే వదినా, అవసరమే. కొన్ని నిజాలు అన్నయ్యకి తెలియాలి. సినిమాల్లో తను మహానటి కదన్నయ్యా. నిజ జీవితంలో కూడా నటిస్తూ మంచి సెంటిమెంట్ సీన్ ప్లాన్ చేసింది. ఆ విషయం నీకు ఇప్పటిదాకా తెలీదు.
కిలాడి అని క్రిమినల్ బ్రెయిన్ అని ఏవేవో అంది కదా హ, తాను అంతకు మించన్నయ్యా. నీ మనసులో చోటు కోసం తన బాడీలో బుల్లెట్కు చోటిచ్చిన మహానుభావురాలు. బుల్లెట్ నాటకం హిట్ అయింది, తన ఇంట్లో సెట్ అయింది. బుల్లెట్ నాటకం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య నీకు? నన్ను వదలండి ప్లీజ్. ఏం చేస్తున్నారు? ఏయ్ అరవకు, అనవసరంగా అడ్డొచ్చావు. అసలుది తప్పించుకుంది, నువ్వు చస్తున్నావు. కృష్ణవేణి, కృష్ణవేణి, నన్ను చూడు కృష్ణవేణి. రేయ్ వదిలేంట్రా, నా కృష్ణవేణిని ఏం చేయకండ్రా. అయ్యో దేవుడా, ఏం జరుగుతోంది? తప్పురా, పాపంరా, నా కృష్ణవేణిరా. అయ్యో కృష్ణవేణి, కృష్ణవేణి, నా కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా నేను కాపాడలేకపోతున్నా. ఒరే ఎందుకురా ఇంత రిస్క్ చేయడం? చంపేసి కారు తీసుకుని వెళ్ళిపోదాం. ఒరే పిచ్చోడా, ఇలా చేసే అందరూ దొరికిపోతారు. దీన్ని కారుతో సహా లోయలోకి తోసేద్దాం. ఆనవాళ్ళు తప్ప ఆధారాలు దొరకవు. రే రే ఏం చేస్తున్నారా? ఆగండ్రా, మీకు దండం పెడతాన్రా. రే రేయ్ గట్టిగా నెట్టాలిరా. దెబ్బకి మేడం గారు పైలోకాలకు వెళ్ళాలి. నెట్టు గట్టిగా. రే కారు లోయలో పడిందంటావా? రేయ్ సౌండ్ వినిపించలేదా? అరే చిన్న సౌండే వినిపించిందిగా. అరే పిచ్చోడా, ఎక్కడో కారు లోయలో పెడితే ఇక్కడ దాకా సౌండ్ ఎలా వస్తుందిరా? పని అయిపోయింది కదా, పదరా. అది బతికినా ఏ పులోసింహో తినేస్తుందిరా. అసలే దాన్ని దెయ్యాల కొండ అంటారు. మనం అక్కడికి వెళ్ళొద్దు, పదరా వెళదాం. అప్పుడేం జరిగిందో నాకు అనవసరం. ఇప్పుడేం జరుగుతుంది? నీ కక్కుర్తికి, నీ క్రిమినల్ ఆలోచనలకి ఇద్దరు బలైపోయేవాళ్ళు. కృష్ణవేణి లేఖని తప్పించి పాపం తన కష్టాల్లో పడింది. ఫోన్ చేయి, ఆ రోడ్డుకి ఫోన్ చేసి కృష్ణవేణి ఏం చేయొద్దని చెప్పు. ఫోన్ చేయి, తలపడం కాదు, ఫోన్ చేయి. ఫోన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి.
నమస్తే మేడం, పని అయిపోయింది. అంటే తనెక్కడుంది? ఆ కృష్ణవేణిని ఏం చేశారు? ఏం చేస్తాం మేడం, మీరే కదా బాడీ దొరకకుండా ఫినిష్ చేయమన్నారు. కాళ్ళు చేతులు కట్టేసి కారులో కూర్చోబెట్టి కారును కొండ మీద నుండి లోయలోకి తోసేశాం. కృష్ణవేణి, కృష్ణవేణి. కృష్ణవేణి, కృష్ణవేణి! No! ముకుందుతో తాళి కట్టించుకో, లేకపోతే నీకు ప్రాణగండం ఉంది నీకు. కృష్ణవేణి! అమ్మా, నేను నీ దగ్గరికి వస్తున్నానమ్మా. మురారి, నన్ను క్షమించరా బావ, నన్ను క్షమించు బావ. మావయ్య, నీ మేన గొడవలు ఇక నీకు కనిపించదు మావయ్య. దేవుడా, నా కృష్ణవేణి ఏం తప్పు చేసింది? రక్షించు దేవుడా. హే భజరంగ బలి, నాకు బలాన్నివ్వు తండ్రి. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూర అంజని కుమార. జై చిరంజీవా జగదేక వీరా, 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 జై చిరంజీవా జగదేక వీరా. లేక ఇటువైపు. అటువైపు. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి.
కృష్ణవేణి వర్మ గారు